రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ రాజీనామా చేశారు. రాజ్భవన్ ను అమ్మాయిల క్లబ్లా మార్చేశారంటూ అక్కడి ఉద్యోగులు స్వయంగా రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీకి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా ఉధృతం కావడంతో పదవి నుంచి తప్పుకున్నారు షణ్ముగనాథన్. మేఘాలయ రాజ్భవన్ రాసలీలలకు కేంద్రంగా మారింది. అక్కడి ఉద్యోగులే ఆరోపించడం కలకలం సృష్టిస్తోంది. రాజ్భవన్ గౌరవానికి గవర్నర్ షణ్ముగనాథన్ మచ్చ తెస్తున్నారని, గవర్నర్ ఆఫీసును ఆయన అమ్మాయిల క్లబ్గా మార్చేశారంటూ ఆ రాష్ట్ర రాజ్భవన్ సిబ్బంది ప్రధాని మోడీకి లేఖ రాశారు. గవర్నర్ తమను మానసిక ఒత్తిడి, అవమానాలకు గురిచేస్తున్నారని వాపోయారు. షణ్ముగనాథన్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని రాజ్భవన్ లో పనిచేసే బంట్రోత్తు నుంచి ఉన్నతాధికారుల దాకా 90 మంది 11 అంశాలతో కూడిన ఈ ఫిర్యాదుపై సంతకాలు చేశారు. అంతేకాదు, ఈ ఫిర్యాదు ప్రతులను వారు రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రి, మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాలకు కూడా పంపారు. గతంలోనూ షణ్ముగనాథన్ పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయితే అప్పుడు ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. మళ్లీ తాజాగా సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పాటు ఆయన్ను పదవి నుంచి తొలగించాలంటూ సివిల్ సొసైటీ, ఉమెన్ ఆర్గనైజేషన్ సంతకాల ఉద్యమం చేపట్టింది. మేఘాలయ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో గురువారం రాత్రి షణ్ముగనాథన్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడుకు చెందిన షణ్ముగనాథన్ తమిళ సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించి కొన్ని పుస్తకాలు కూడా రాశారు. 2015 మే 20 నుంచి మేఘాలయ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. 2015 సెప్టెంబర్ నుంచి 2016 ఆగస్టు దాకా మణిపూర్ గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 సెప్టెంబర్ నుంచి అరుణాచల్ గవర్నర్ గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.